ఇవాళ ఏంటంటే మనం రాజ్మా కర్రీ చేస్తున్నాము. రాజ్మా మనకేంటంటే చాలా మంచిది, చాలా ప్రోటీన్ ఉంటుంది, హెల్త్కి మంచిది. మనం ఎప్పుడైనా గ్యాస్ మీదనే కుక్ చేస్తూ ఉంటాము. ఇవాళ నవజీన్యం మీద మనం ఏంటంటే రాజ్మా చేస్తున్నాను. రాజ్మా చేయడానికి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ మనం రాజ్మా కుక్ చేసుకోవాలి. రాజ్మా కుక్ చేసుకోవడానికి 1 కప్ రాజ్మా తీసుకున్నాను. 1 కప్ రాజ్మాకి 2 కప్స్ వాటర్ వేసాను. 2 కప్స్ వాటర్ వేసి మనం ఏంటంటే సెక్విక్ లిడ్ పెట్టేస్తున్నాను. సెక్విక్ లిడ్ క్లోజ్ చేసేసి మనము ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనకి 6 లెవెల్స్ ఉంటుంది. 6 లెవెల్స్లో 6 పెట్టాను. 6 పెట్టిన తర్వాత మనము ఆడియో దమ్ వచ్చేసి మనం 10 మినిట్స్ పెడదాము. ఇప్పుడు టర్బోలో మనకి ఏంటంటే 4 మినిట్స్ పెట్టాలి. ఇప్పుడు సాఫ్ట్ వచ్చింది, మళ్ళీ నొక్కితే టర్బో వచ్చింది. టర్బో వచ్చినప్పుడు మనం 10 మినిట్స్ వద్దండి, మైనస్ చేస్తే 4 మినిట్స్ నేను రాజ్మాని కుక్ చేస్తున్నాను. లాస్ట్ 1 మినిట్ అండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది మనకు కుక్ అవ్వడం. ఇలా మనకు బెల్ సౌండ్ వస్తుంది. బెల్ సౌండ్ వచ్చినప్పుడు మనం ఫ్లేమ్ అనేది తగ్గించేసుకోవాలి. 0 చేసేసాను. ఇక్కడ మనం ఆడియోదం క్లోజ్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు సాఫ్ట్లో కంప్లీట్ అయినట్లు. మనం ఏంటంటే కాసేపు రెస్ట్ ఇవ్వాలి, అది రిలీజ్ అయిన దాకా. ఇప్పుడు మనకు నార్మల్గా మనం ఏంటంటే 3 లెవెల్లో పెట్టి హీట్ చేసుకోవాలి. కొద్దిగా వామ్ లాగా అయినప్పుడు ఇది ఉంది కదా, సాజీరా వేసాను. సాజీరా వేసిన తర్వాత మనం ఏంటంటే ఆనియన్స్ వేయాలి. అంటే నార్మల్గా మనకి ఎలా పోపు వేస్తామో అలాగే ఫ్రై చేయాలి. కొంచెము వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి జింజర్ గార్లిక్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ గార్లిక్ వేసాను. గార్లిక్ వేసి జస్ట్ ఒక 1 మినిట్ అట్లా మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రీ హీట్ వర్క్ అయింది. ఇప్పుడు మనకి ఇందులో ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాస్ యాడ్ చేసేద్దాం. కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం మిగతా ఏమేమి యాడ్ చేస్తామో అన్నీ యాడ్ చేసేద్దాం. మనకు తగినంత సాల్ట్, పసుపు, కారం అంటే మీకు తగినంత వేసుకోవచ్చండి. మన క్వాంటిటీ స్పైసీ తీసుకుంటే అట్లా. తర్వాత వచ్చేసి కొంచెం మనం ఏంటంటే గరం మసాలా, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి క్లోజ్ చేసేసి మనం క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇది చాలా చక్కగా ఆనియన్ టమాటా అంతా స్మాష్ లాగా అయిపోయిందండి. ఇలా మనకి ఏంటంటే టమాటా కర్రీ లాగా కుక్ అయిపోయినప్పుడు మనకు చాలా బాగుంటుంది. కంప్లీట్ అయిందండి. టర్బో సాఫ్ట్ లెక్ వచ్చేసింది కదా, ఇది ఓపెన్ చేద్దాం. లిడ్ ఓపెన్ చేసేసి చూసారా, రాజ్మా చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇందులో మనం వాటర్ ఇంకొంచెం కూడా తక్కువ వేసుకోవచ్చు, కాకపోతే మనకి అది కుక్ అవ్వాలి కదా ఇంకా బాగా. ఇక్కడ వచ్చేసి మనము ఇదంతా చాలా చక్కగా కుక్ అయిపోయింది, టమాటా ఆనియన్ కూడా. ఇప్పుడు మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. నీళ్ళు తీసి ఇప్పుడు మనం మళ్ళీ లెవెల్ 6లో పెట్టేసుకొని ఇది చాలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం. అంతా కలిపేసి మళ్ళీ ఒక్కసారి అంతా కుక్ అవ్వనిద్దాం. ఇదేంటంటే కొంచెం మనము ఈ రాజ్మా లేకుండా కొంచెం మనం మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు, గ్రేవీ లాగా వస్తుంది. లేదంటే ఈ వాటర్ అంతా కూడా కాస్త డ్రై అయిపోయే లోపల చాలా బాగా అవుతుందండి. మనం ఇది మళ్ళీ కాస్త కుక్ చేసుకొని దీంట్లో ఏంటంటే కాస్త గరం మసాలా స్పైసెస్ వేద్దాం.
ఇలా కుక్ చేసేసుకొని మనం లిడ్ క్లోజ్ చేద్దాం. లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ మనం ఏంటంటే ఆడియో దమ్ కావాలంటే సెట్ చేసుకోవచ్చండి, అదర్వైజ్ లేకపోయినా పర్వాలేదు. మనం ఏంటంటే ఇక్కడ ఈ 98 వరకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనకేంటంటే చాలా చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు మనం గ్యాస్ మీద కిచెన్లోనే చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు దేంట్లో చేస్తున్నారంటే నవజీన్యోలో కుక్ చేస్తున్నాం. ఈ నవజీన్యోలో ఏంటంటే మనం ఇక్కడ టేబుల్ మీద కానీ, హాల్లో కానీ, గార్డెన్లో కానీ ఎక్కడైనా సరే నవజీన్యోలో కుక్ చేసుకోవచ్చు. మన గ్యాస్ లేదు, అయిపోయింది, ఒక్కోసారి మనకేంటంటే సడన్గా అయిపోయినప్పుడు కూడా మనం అలా వంట ఎలా చేయాలి అని హరి అవుతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఈజీగా నవజీన్యోలో కూడా కుక్ చేసుకోవచ్చు. అందు గురించి ఇవాళ నేను మీకు రాజ్మా కర్రీ నవజీన్యోలో చూపించాను అనమాట. ఇప్పుడు మనకు 98 కంప్లీట్ అయిపోయిందండి, కుక్ కూడా అయిపోయింది. చాలా దగ్గరికి ఇలా మనకి ఏంటంటే రాజ్మా కర్రీ అంతా కూడా మనం చాలా అసలు వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మనం ఏంటంటే నవజీన్యోలో ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నేను ఫ్లేమ్ అంతా తగ్గించేస్తున్నాను, 0 చేసేసి. ఇప్పుడు రాజ్మా కర్రీ అయిపోయింది కాబట్టి మనం ఏంటంటే ఇది రోటీలో కానీ, తర్వాత రైస్లో కానీ, మనం ఏంటంటే చపాతీ ఇట్లా దేంట్లో అయినా సరే రాజ్మా కర్రీ చాలా బాగుంటుందండి, చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మనం ఏంటంటే ఓన్లీ గ్యాస్ మీద చేసుకోవాలా అనేది కాకుండా నవజీన్యోలో కూడా చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఒక డెమో వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా ఫాలో అవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.